ముగ్గురు తీసుకున్న నిర్ణయం వాళ్ళని ఈరోజు ఆదర్శంగా నిలబెట్టింది. సొసైటీకి, సమాజానంతటికి, క్రైస్తవ లోకానికి ఆదర్శంగా నిలబెట్టింది వారు తీసుకున్న నిర్ణయం. ఇంకొకరు తీసుకున్న నిర్ణయం ఈరోజు సొసైటీ అంతటిని, సమాజం అంతటిని ఒక రక్షణ మార్గంలో నడిపిస్తుంది. ఆ ఇరువురి నిర్ణయాలు చాలా బలమైనది, ఘనమైనవి. నాశనకరమైన నిర్ణయాలు తీసుకోలేదు. వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయాల్లో వాళ్ళు ఎలా నిలబడ్డారు. నిర్ణయం తీసుకోవడం గొప్ప కాదు. ఇప్పుడు నేను ఎవరైనా ఒకరితో ఫ్రెండ్షిప్ చేశాను అనుకో, అదేంటి డెసిషన్, వీడు నాకు ఫ్రెండ్ అయితే బాగుంటుంది అన్నది నా నిర్ణయం. ఫ్రెండ్షిప్ చేయటం డెసిషన్ తీసుకున్నా. ఆ ఫ్రెండ్షిప్ చేయటం డెసిషన్ తీసుకున్నాక నేను గ్రేట్ అయిపోలా. ఆ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తే అప్పుడు నేను గ్రేట్. నిర్ణయం తీసుకోవడం గొప్ప కాదు, తీసుకున్న నిర్ణయంలో నిలబడేవాడే గొప్పోడు. అర్థమైందా? నిర్ణయం తీసుకోవడం గొప్ప కాదు, తీసుకున్న నిర్ణయంలో నిలబడేవాడే గొప్పోడు. తీసుకున్న నిర్ణయంలో ఏ శ్రమ, కష్టం, బాధ, ఇబ్బంది, అప్పు, కరువు వచ్చినా నిలబడి గెలుచుకునేవాడే గొప్పవాడు. ఫ్రెండ్షిప్ చేయటం గొప్ప కాదు, ఆ ఫ్రెండ్షిప్ కాపాడుకోవడం గొప్ప. ప్రేమించటం గొప్ప కాదు, ప్రేమని కాపాడుకోవడం గొప్ప. సంఘానికి రావటం గ్రేట్ కాదు, ఆ సంఘంలో నువ్వు కొనసాగించబడటం గొప్ప. పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు, పెళ్లిని కాపాడుకోవడం గొప్ప. నిర్ణయం తీసుకుంటే గెలుపైపోలా. సినిమాలో టైటిల్స్ పడినట్టు అంతే. టైటిల్స్ పడంగానే చప్పట్లు కొట్టి సూపర్ ఉంది సినిమా అంటారా? అంటారు కదా, అలాగనమాట. నిర్ణయం అంటే టైటిల్ కోడ్ లాంటిది. సినిమా మొదలే అవ్వదు, మొదలవుతుంది, స్ట్రగుల్స్ వస్తాయి, ఇంటర్వెల్ వస్తుంది, క్లైమాక్స్ ఇంకా దారుణంగా ఉంటుంది. అన్నిటిని తట్టుకుంటే లాస్ట్లో శుభం అని పడుతుంది అనమాట. దేవుడు వేస్తాడు. అది తీసుకున్న నిర్ణయంలో నిలబడగలిగితే. ఇప్పుడు నేను చెప్పే ఈ నలుగురు నిర్ణయం తీసుకోవడమే కాదు, ఆ నిర్ణయంలో చచ్చే వరకు నిలబడ్డారు. ఆ తీసుకున్న నిర్ణయంలో కష్టమో నష్టమో చచ్చే వరకు నిలబడ్డారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం మంచిది. మొదటిగా నిర్ణయం తీసుకున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన సలహా వినాలి, తీసుకోవాలి. ఎందుకంటే మన నిర్ణయంలో మనం నష్టపోతే బాధపడేది. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుని నేను నష్టపోయాను అనుకో, నేను బాధపడేది అభినయ దర్శనం ఒకడేనా? ఎవరు బాధపడతారు? వాడి అమ్మ బాధపడుతుంది, వాడు నాన్న బాధపడుతుంది, వాడు చెల్లెళ్ళు బాధపడతాడు, వాడు భార్య బాధపడుతుంది, వాడి బావలు బాధపడతారు, అందరూ బాధపడతారు నేను తప్పు నిర్ణయం తీసుకుని నష్టపోతే. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించుకోవాలి, ఇంతమంది నేను సఫర్ చేయిస్తానేమో అని. మంచి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న మంచి నిర్ణయంలో ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి, నిలబెట్టుకోవాలి. అది అయితే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. ఒక వ్యక్తి అంటే ముగ్గురు, మరో వ్యక్తి అంటే ఒకరు, మొత్తం కలిపి నలుగురు. ఈ ముగ్గురు కలిపి ఒకటే అన్నమాట. ఒకే నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయంలో నిలబడగలిగారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం అంతా కూడా, డానియల్ చాప్టర్ 3 వర్సెస్ ఫ్రమ్ 1 to 30, మొదటి నుంచి చివరి వచనం వరకు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం అంతటిని కూడా నేను క్షుణ్ణంగా వివరిస్తాను. మీరు జాగ్రత్తగా మీరు రాసుకోవాలంటే రాసుకోవచ్చు. బైబిల్ మాత్రం చదివే ప్రయత్నం చేయకండి, మీరు తెరిచే లోపల వాక్యం అయిపోద్ది. కాబట్టి నేను చెప్తాను, వినుకుంటూ వెళ్ళిపోండి. రాసుకోవాలంటే రాసుకోండి. ఫ్యూచర్లో ప్రసంగికులు కావాలి అనుకుంటే, ప్రసంగాలు చేయాలంటే రాసుకోవాలంటే రాసుకోండి. ఓకే, నేను చెప్తాను. మొదటిగా 3వ అధ్యాయం దానియేలు 3వ అధ్యాయం 1 నుంచి 30 వరకు. మొదటిగా అక్కడ జరిగింది ఏంటి అంటే, ఒక గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంది. చాలా పెద్ద వేడుక జరుగుతుంది, ఘనమైనటువంటి పండుగ జరుగుతుంది ఆ దేశంలో. ఆ దేశంలో ఆ గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంటే, ఆ సెలబ్రేషన్ అంతటికి ఇన్విటేషన్ కార్డ్స్ వెళ్ళాయి, అందరికి కూడా ఆహ్వాన పత్రికలు వెళ్ళాయి. దేనికి? ఆ ఫంక్షన్కి ఆహ్వానించటానికి. ఆ దేశపు ప్రజలందరినీ ఆహ్వానించారు. దేశపు ప్రజలందరినీ ఆహ్వానించారు ఆ వేడుకకి. ఆ వేడుక ఏంటి? ఆహ్వానించింది ఎవరు? ఆ వేడుక ఏంటంటే, ఒక ప్రతిమ, ఒక బంగారు విగ్రహాన్ని, బంగారు బొమ్మని, పేద బొమ్మని చేయించారనమాట. చేయించి ఒక పెద్ద మైదానంలో నిలబెట్టారు. నిలబెట్టి ఇప్పుడు అక్కడ ఏంటి పార్టీ, ఆ సెలబ్రేషన్ ఏంటి, అక్కడ దావత్ ఏంటి అంటే, ఆ బొమ్మను చేయించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ బొమ్మ దేశ ప్రజలందరికీ చూపించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అందరు మంత్రులతో, ఆ పని వాళ్ళతో అందరికి చెప్పారే, దేశమంతటిని పిలవండి, పలువురిని నలువైపుల నుంచి దేశమంతా ప్రజల్ని పిలిపించండి. ఎందుకు రాజుగారు అంటే, ఇదిగో నేను చేయించిన ప్రతిమ ఉందే, ఈ ప్రతిమ నా ప్రజలంతా చూసి ఆనందపడిపోవాలి. నా ప్రతిమ, నేను చేయించిన బంగారు ప్రతిమ ప్రజలందరూ చూసి
ఆనందపడిపోవాలి. అంటే సరే రాజుగారు, అందరినీ పిలుస్తాం, అందరిని ఇన్వైట్ చేస్తాం మీరు చెప్పారని అని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసినోడు ఎవడు? రాజు. ఆ రాజుకో పేరు ఉంది, మీరు బైబిల్ చదవరు కాబట్టి మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరు. ఆ రాజు పేరు నెబుకద్నేజర్. నెబుకద్నేజర్ అనే రాజు ఒక బొమ్మను చేయించి, ఈ బొమ్మ నా దగ్గర పెట్టుకుంటే నాకు ఆనందం నా ఒక్కొక్కడికి ఆనందం ఎందుకు, నా ప్రజలందరికీ ఆనందాన్ని పంచిపెట్టాలి అనుకున్నాడు. ఆడేమనుకున్నాడు, ఈ ఆనందం నేను మాత్రం ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుంది, అందరూ ఫీల్ అవ్వాలి, ప్రజలందరూ కూడా ఫీల్ అవ్వాలి అని మొత్తం దేశమంతా ఇన్విటేషన్ ఇచ్చాడు. ప్రజలందరూ వచ్చారు, ఆయా భాషలు మాట్లాడుతున్న ఆ ప్రజలందరూ, లక్షలాది మంది ప్రజలు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నేను చదువుతాను, మీరు వినండి, దాని తర్వాత వివరించుకుంటూ వెళ్తారు. రాజుకు నెబుకద్నెజరు, మొదటి వచనం, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దురాయను మైదానములో దానిని నిలవబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యత వహించిన వారందరినీ సమకూర్చుటకును, రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించెను. ఇది విషయం. అందరూ వచ్చారు. ఏంటది? వేడుక, వైభవం, పండుగ జరుగుతుంది. లక్షలాది మంది ప్రజలు వచ్చారు. లక్షలాది మంది ప్రజలు వచ్చిన తర్వాత ఇప్పుడు రాజు ఒక నియమం పెట్టాడు. ఏమని పెట్టాడు? రే, మీరందరూ వచ్చారు కదా, మీరేం చేయాలి తెలుసా? నేను చేయించిన బొమ్మ బాగుందా, నేను చేయించిన విగ్రహం బాగుందా అని అడిగాడు. అడిగితే బాగుంది అని అందరు చప్పట్లు కొట్టేశారు, గోలగోల చేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు పక్కన ఉన్న మంత్రిని పిలిచి, రేయ్ ఇదిగో నువ్వేం చేస్తావంటే ఈ అనౌన్స్మెంట్ చెయ్యి, ఈ ప్రకటన నువ్వు అన్నాడు. మీరు చెప్పండి సార్ ఏమి ఇవ్వమంటారంటే, ఏం లేదు, ఈ బొమ్మకి ఎవరైనా సాగిలపడి నమస్కారం చేయకపోతే, ఎవడైతే చెయ్యకపోతే వాళ్ళని తీసుకొని వెళ్ళి బగబగా మండుచున్న 7 అంతల అగ్ని గుండం ఒకటి ఉంది, ఆ అగ్నిగుండంలో పడేస్తాం. ఎందుకు పడేస్తాను? ఎవడైతే నమస్కరించలేదో వాడికి ఫస్ట్ ఎవరు నచ్చినట్టు? రాజు నచ్చినట్టు. రెండవది రాజు మాట నచ్చినట్టు. మూడవది రాజు చేయించిన బొమ్మ నచ్చలేదని అర్థం. నేను నా ఆజ్ఞ, నా బొమ్మ నచ్చకపోతే వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం, బూడిదైపోతారు అని ప్రకటన చేయించాడు. అతని దగ్గర ఉన్నటువంటి పనివాడు మంత్రి ఏం చేశాడంటే అనౌన్స్మెంట్ చేశాడు, ప్రజలారా, నెబుకద్నెజరు రాజు చెప్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఆయన నిలబెట్టించినటువంటి బంగారు ప్రతిమకు ఎవడైతే సాగిలపడి నమస్కారం చేయడో, నమస్కారం చేయని ప్రతివాడును బగబగమని మండుచున్నటువంటి 7 అంతల అగ్నిగుండంలో పడద్రోయబడును. ఇది విషయం అని చెప్తే అందరూ ఓకే యాక్సెప్ట్ చేసేసారు. నెక్స్ట్ జరిగింది ఏంటో తెలుసా? రెడీ 1 2 3 అనగానే అక్కడ కొన్ని వాయిద్యాలు వాయిస్తారు, సింఫోనీ అని కొన్ని. నేను చదువుతాను, మీరు చూడండి. 3వ వచనం నుంచి, అధిపతులు, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యత వహించిన వారు ప్రతిష్ట కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరులో పెట్టించిన ప్రతిమ యొక్క ఎదురు నిలబడి ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమనగా, బాకా పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారం ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. ఈ వాయిద్యాలన్నీ వాయించిన ధ్వని, ఆ సౌండ్ వేవ్స్ మీ మధ్యలోనికి వచ్చినప్పుడు మీరంతా కూడా సాగిలపడి నమస్కారము చెయ్యండి. నమస్కారం ఎలా చేస్తారు చెప్పండి చూద్దాం. నమస్కారం ఎలా చేస్తారు? ఇలానా? నమస్కారం అంటే ఎలాగా? ఇలాగా. నమస్కారం అంటే ఇది. అయితే సాగిలపడి నమస్కారం అంటే ఏంటి చెప్పండి చూద్దాం. ఎలా సాగిలపడి నమస్కారం అంటే? దేవుడు అంటే ఎంతమంది, యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? ఇక్కడ చేయొద్దని చూద్దాం. యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టమా? మీరు యేసయ్యకి ఎప్పుడైనా సాగిలపడి నమస్కారం చేశారా? సాగిలపడి నమస్కారం చేశారా? ఎందుకు? దేవుని దగ్గర సాగిలపడి నమస్కారం చేయటం ఏంటి? ఎవరికి చేస్తాం? అత్తమామలకి, పెద్దవాళ్ళకి, పనికి మాల యాదవులందరికీ చేస్తాం నమస్కారం. క్రైస్తవుడు ఎవడు కూడా కిందకి వంగి కాళ్ళు పట్టుకోవాలంటే ఖచ్చితంగా అతను దేవుడై ఉండాలి. మనుషులకు దండాలు పెట్టకూడదు.
వాడు ఎంతటి వాడైనా, ప్రధానమంత్రి అయినా నీ ఇంట్లోకి వచ్చి నిలబడితే దండం పెట్టకూడదు. ఎందుకు తెలుసా? అతను కూడా దేవుని ద్వారా కలుగ చేయబడిన వాడే. నమస్కారాలు పెట్టాలంటే పెట్టించుకునేవాడు సృష్టికర్త అయి ఉండాలి. చప్పటి కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఏ వ్యక్తికి నువ్వు తలంచొద్దు, చేతులు పెట్టి నమస్కారం చేయొద్దు. సాగిలపడి నమస్కారం చేయాలన్నా, కాళ్ళు పట్టుకోవాలన్నా అతడు సృష్టికర్త అయి ఉండాలి. సృష్టికర్త అయి మాత్రమే ఉండాలి. అతనికి చాలామంది సంఘాల్లో నేను చూస్తూ ఉంటాను, పాస్టర్ గారుల కాళ్ళ మీద నమస్కారం చేస్తారు. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలకి, గ్రామాలకి నేను సభలకు ఆహ్వానించబడినప్పుడు, నేను వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి పాపం చాలా వెనకబడినటువంటి ప్రాంతం వాళ్ళు వచ్చి కాళ్ళకు పట్టి నమస్కారం చేస్తారు, షూ వేసుకొని ఉంటారు. నాకు అనిపిస్తేమో దేవుడు చూస్తే నన్ను ఏం చేస్తాడో అనిపిస్తుంది. నమస్కారం ఎవరికైనా చేస్తే దేవుడు నమస్కారం చేసిన ఏమండో, నమస్కారం పెట్టించుకునే భూమి లేకుండా చేస్తాడు అనమాట. అది విషయం. నమస్కారం పెట్టించుకున్నట్టు ఏం చేస్తాడు దేవుడు? భూమిలో పాతెట్టేస్తాడు. కాబట్టి నాకు భయం వేస్తుంది. ఎవరన్నా కాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, దండం పెట్టాలనుకున్నప్పుడు తెలిసి సృష్టికర్త అయిన దేవుడి కంటే ఘనుడెవడు లేడు. ఈ నమస్కారాలు, ఈ సాగిలపడి ఒంగోని పడుకొని పెట్టే నమస్కారాలు ఆయనకు మాత్రమే చెల్లును గాక. అందుకో పాట ఉంది, సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అదనమాట. ఆడికి పోయేకాలం వచ్చింది. ఎవడికాడికి? నెబుకద్నెజర్ అనే రాజుగాడికి ఏమొచ్చింది? పోయే కాలం. అందుకే బొమ్మనోడు తయారు చేయించి పెద్ద బొమ్మని, రే ఈడేమి దేవుడు, సాగిలపడి నమస్కారం చేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నీ టైం దగ్గరకు వచ్చిందని అర్థం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, ఎవడి కాళ్ళ మీద పడద్దు, ఎవడి కాళ్ళకు నమస్కారం. ఎవ్రీవన్ షుడ్ బౌ డౌన్ బిఫోర్ ద గాడ్, నాట్ బిఫోర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని ఎదుటనే నమస్కారం చేయాలి తప్ప మనుషుల ఎదుట ఎవరు కూడా సాగిలపడి నమస్కారం చేయటానికి వీల్లేదు. క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? యేసయ్య అంటే ఎవరు తెలుసా? డు యు నో హూ ఇస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్? యేసు ప్రభులు వారు అంటే ఎవరు? యూదా గోత్రపు సింహము. ఈజ్ అ లయన్ ఆఫ్ జూడా. ఆయన యూదా గోత్రపు సింహం. మనం ఎవరు? సింహం ఎవరిని కంటది? సింహం కుక్క పిల్లని కంటదా? కాకి పిల్లని కంటదా? సింహం సింహాన్నే కంటది. ఆయన సింహం. మనమందరం ఎవరు? నా మక్కని నేను సింహం ఏంటి అనుకుంటున్నారు కదా కొంతమంది. నిజం చెప్తున్నా, మనమందరం కూడా సింహపు కడుపున పుట్టిన సింహాలమే. చపలోడి ప్రభు నామని మహింపడదు. వి ఆర్ ఆల్ లిటిల్ లయన్స్. మనమందరం ఎవరు? సింహం. అడవిలో ఉన్న సింహం అడవికి రాజు కదా. అడవికి రాజు సింహం. అయితే 10 రోజులు అయిపోయింది, దానికి జింక దొరకలే, ఎలక కూడా దొరకలే తినటానికి. అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది పాపం, డొక్కు కడుపుతో, ఆకలితో ఉన్న కడుపుతో 10 రోజులు అయిపోయి అలమటిస్తూ నడుచుకుని వెళ్తా ఉంటే ఎదురుగా ఒక జింక వచ్చింది అనుకోండి. ఇప్పుడు వేటాడడానికి శక్తి లేదు, పట్టుకోవడానికి బలం లేదు, తరుముకోవడానికి బలం లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది? అరే జింక నీకు దండం పెడతాను బాబు, నాకు వచ్చి లొంగిపో అని దండం పెడుతుందా? ఆకలితో ఉన్న సింహం జింకని వేటాడిద్దే కానీ దండం పెట్టదు. నెల రోజులు ఆకలితో ఇంకా రేపు చచ్చిపోతానని సింహానికి తెలిసినా కూడా ఆ సింహం గడ్డి మేయదు. సింహం వేటాడిన ఆహారాన్ని భుజిస్తుంది. క్రైస్తవుడు ఎంతటి దీన స్థితిలో ఉన్నా సరే సహాయం కోసం ఏ ఒక్కడి కాళ్ళు పట్టుకోకూడదు, ఎవడి దగ్గర చెయ్యి చాపి వాడి పాదాల ఎదుట నమస్కారం చేయకూడదు. చవలు కూడా ప్రభుని మహింపడదాం. Never bow down before anyone for help.
సహాయం అడిగితే చెయ్యి చాపాడు, కానీ కాళ్ళు పట్టుకొని అడగకూడదు. ఎందుకంటే మనం అందరం ఎవరు? సింహపు పిల్లలం మనం. రాజు పోయే కాలం వచ్చిన నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? నమస్కారం చేయండిరా, సాగిలు పడి చేయండిరా నమస్కారం, లేదంటే మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను అంటే అంతా కూడా సిద్ధమైపోయాడు. వాయిద్యకారులందరూ రెడీనా మీరు వాయిద్యాలు వాయించడానికి? మేము రెడీగా ఉన్నాం సార్. మీరు రెడీ అనగానే మేము వాయించేస్తాం అంటే ఓకే రెడీ 1 2 3 అనగానే ఒక్కసారిగా ఆ సింఫోనీ వాయిద్యాలన్నీ కూడా వాయించిన ఆ ధ్వని, సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ దేశపు ప్రజలందరి చెవులకి తాకగానే అందరూ కూడా ఒక్కసారి ఆ లక్షలాది మంది ప్రజలు సాగిల పడి నమస్కారం చేసి ఆ రాజు చేయించిన బంగారు ప్రతిమని ఘనపరిచారు. అయితే ఇంతమంది లక్షలాది మంది ప్రజలు ఒక్కసారిగా సాగిల పడితే ఒక ముగ్గురు మాత్రం అక్కడ నిల్చున్నారు. వాళ్ళు చాలా స్పెషల్గా కనపడ్డారు, చాలా స్పెషల్గా కనిపించారు వాళ్ళు. ఎందుకు? లక్షల మంది పడుకుని పోయారు, ఆ ముగ్గురు మాత్రం నిలబడుకున్నారు. సాకులు చెప్పే పనికి మాలిన యాదవులు కొంతమంది ఉంటారు కొన్ని చోట్ల. సాకులు చెప్పేవాళ్ళు, కంప్లైనింగ్ ఫెలోస్ వీళ్ళందరూ. ఇక్కడ సాకు, అక్కడ వాళ్ళ మాట వీళ్ళ మాట వాళ్ళ మాట చిచ్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట. అయితే అలాంటి వాళ్ళు రాజు దగ్గర ఉండి, రాజా ఇదిగో నీకు విషయం చెప్పడం నా చెప్పేంటి అన్నాడు. అంటే ఇదిగో ఆ ముగ్గురు ఉన్నారు రాజా, నువ్వు వాళ్ళకి అధికారం ఇచ్చి రాజ్యంలో వాళ్ళని ఎన్నుకున్నావే, ఆ ముగ్గురు ఉన్నారు. ఎవరా ముగ్గురు? ఏం చేశారా ముగ్గురు అంటే నీ వాళ్ళే, నువ్వు అథారిటీ ఇచ్చి అధికారం ఇచ్చిన వాళ్ళే, నువ్వు ఎన్నుకున్న వాళ్ళే. ఎవరో? షడ్రక్, మెషక్, అబేద్నెగో అని వారు అక్కడ నిల్చొని ఉన్నారు. వారు మీ ఆజ్ఞకి తలంచలేదు, మీ కట్టడికి వారు దయ చూపలేదు, మీ మాటను ఖాతరు చేయలేదు అంటే అప్పుడు రాజు అన్నాడు, ఏం చేద్దాం వాళ్ళని? వాళ్ళు అన్నారు, రాజా మీరు చెప్పారు కదా మండుచున్న అగ్ని గుండంలో వారిని పడవేద్దామని, వాళ్ళని తీసుకొని ఇచ్చి అగ్నిగుండంలో పడేద్దాం అంటే ఫస్ట్ వెళ్ళండిరా, వాళ్ళని తీసుకురండి అంటే ఈ ముగ్గురిని తీసుకురావటానికి కొంతమంది మనుషులు వెళ్ళారు. రాజు దగ్గర పని చేస్తున్న వాళ్ళే, రే బాబు ఏంటి మీ ప్రాబ్లం? లక్షల మంది సాయిలు పడిపోయి నమస్కారం చేస్తుంటే ఏంట్రా మీ ప్రాబ్లం ఏంటి బాబు? అసలు మీరు ఎందుకు సాగిల పడి నమస్కారం చేయలేదు? వై హ్యావ్ యు నాట్ బౌ డౌన్ బిఫోర్ ద స్టాచ్యూ? ఎందుకు మీరు సాగిల పడలేదు అంటే ఆ ముగ్గురు ఏమన్నారు తెలుసా? చేతులు కట్టుకొని, ఏం లేదు సార్, మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయం మీద కట్టుబడ్డాం అంతే, ఏం లేదు. ఏం నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం ఏంటి? నిలబడాలని తీసుకున్నారా? నమస్కారం పెట్టకూడదని అలా కాదు సార్, మాకు ఒక నిర్ణయం ఉంది. మాకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు సృష్టికర్త అయిన దేవాదేవుడు, ఆయన ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు. మేము చచ్చే వరకు మా సృష్టికర్త అయిన దేవునికి తప్ప మరి ఏ ఒక్కరికి సాగిలపడి నమస్కారం చెయ్యకూడదు అన్న నిర్ణయం తీసుకున్నాం సార్. దిస్ ఈజ్ అవర్ డెసిషన్, ఇది మా నిర్ణయం అని వాళ్ళు చెప్పారు. చెప్పంగానే వీళ్ళు ఏమన్నారు తెలుసా? మీరు నిర్ణయం కనుక మార్చుకోకపోతే మిమ్మల్ని పట్టుకొని రాజుకు అప్పచెప్తాం, మండుచున్న అగ్నిగుండములు మీరు పడవేయబడతారు, కాలి బూడిదైపోతారు. చేంజ్ యువర్ డెసిషన్, నిర్ణయం మార్చుకుంటారా కాలిపోయి చచ్చిపోతారా? క్రైస్తవుల జీవితాల్లో కొంతమంది నిర్ణయం తీసుకుంటారు. ఏం నిర్ణయం తీసుకుంటారు తెలుసా? నేను యేసయ్య కోసం బ్రతకాలి, నేను బాప్తిస్మం తీసుకోవాలి, నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకోవాలి, నేను క్రైస్తవుడిగా సాగాలి, ఈ జీవనం అంతా కూడా దేవుని కొరకు సమర్పించాలి అని మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ దే టేక్ డెసిషన్ టు లివ్ ఫర్ గాడ్. సజీవుడు అయిన దేవుడి కొరకు సజీవులుగా బ్రతకాలి అన్న నిర్ణయాన్ని తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది వ్యతిరేకస్తులు వస్తారు, బంధువులు వస్తారు, శత్రువులు వస్తారు, నిన్ను ప్రేమించే వాళ్ళు వస్తారు, యేసు అంటే పడని గిట్టని వాళ్ళు వస్తారు, నీ చుట్టూ నిలబడి గేలి చేస్తారు, హేళన చేస్తారు, అడ్డు చెప్తారు, ఆపేస్తారు. దెన్ వాట్ యు హ్యావ్ టు సే? ఏం చేయాలంటప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట ఒకటే,
నా యేసు ప్రభు వారిని తప్ప నేను ఎవరి దగ్గర తలదించను. ఐ నెవర్ బౌ డౌన్ మై హెడ్ బిఫోర్ ఎనీవన్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. క్రీస్తు ప్రభువులు వారి ఎదుట తప్ప ఏ వ్యక్తి దగ్గర నేను తలదించను. అయితే ఆడేమంటాడు తెలుసా? రే, తలదించకపోతే తల లేచిపోద్ది అంటాడు. తలదించకపోతే తల లేచిపోద్ది అంటాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఈరోజు మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ దే టుక్ డెసిషన్. క్రైస్తవునిగా బ్రతకాలని నిర్ణయం తీసుకుంటున్నావు, అందులో సాగటానికి సంకోచిస్తున్నావు. ఎన్నో అడ్లు, ఎన్నో అప్పులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాల చేత ఆగిపోతూ సాగిపోతూ ఇర్రెగ్యులర్ క్రిస్టియన్ లైఫ్ వచ్చేస్తుంది. ఇర్రెగ్యులారిటీ. వై? ఆపేవాళ్ళు, ఆపే సమస్యలు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయం మీద చచ్చే వరకు నిలబడేవాడే నిజమైన క్రైస్తవుడు. ఎల్లోకేబుల్ పెట్టాలి. యు హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ డెసిషన్ వాట్ యు హ్యావ్ టేకెన్ ఫర్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్. నీ ఆఖరి క్షణం, ఆఖరి ఊపిరి వరకు ఆ నిర్ణయంలో నిలబడగలిగితేనే ఆయన రాకడలో ఎత్తబడతావు, ఆయన రాజ్యంలో చేర్చబడతావు. అయితే ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏంట్రా మీ ప్రాబ్లం ఏంటంటే, మేము నిర్ణయం తీసుకున్నాం సార్, మా దేవునికి తప్ప మేము ఏ దేవునికి నమస్కారం చేయం అంటే, రాజు మిమ్మల్ని తీసుకురమ్మంటారు, పట్టుకెళ్ళమంటారా అంటే చుట్టూ ఉన్న వాళ్ళు బతిమలాడుతున్నారు. ఆ సాగిలపడి నమస్కారం చేస్తున్న వాళ్ళు వెనక్కి తలెత్తి చూసి, బాబు ఆ రాజు మహా దుర్మార్గుడు, అన్నంత పని చేస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడు, యవనస్తుల్లాగా ఉన్నారు కదా, ఎందుకు చచ్చిపోతారు, ఎందుకు జీవితాలను ఆపేసుకుంటారు అర్థాంతరంగా? నిర్ణయం మార్చుకోండి. చేంజ్ యువర్ డెసిషన్. నిర్ణయం మార్చుకోండి అంటే వాళ్ళు అన్నారు, లేదు సార్ మేము మార్చుకో. whenever we change our decision, we live for God, we stand for God, we bow down before the God. మేము తలంచం, మేము నిర్ణయం మార్చుకో. ఎంతమంది మీలో చెప్పగలరు ఈ మాట క్రైస్తవులుగా? ఎంతమంది చెప్పగలరు? చిన్న కష్టాలకి, చిన్న శ్రమలకే మీరు ఆగిపోతూ ఉంటారు, నిలిచిపోతూ ఉంటారు. బికాస్ ఆఫ్ ఫ్యూ ట్రిబులేషన్స్, ఫ్యూ ట్రబుల్స్. చిన్న చిన్న కష్టాలకి ఆగిపోతున్న క్రైస్తవులు మీరు. చిన్న చిన్న వాటికి అరే క్రీస్తు కొరకు బ్రతుకుతానన్న నిర్ణయం తీసుకున్నాను, ఈ నిర్ణయంలో నుంచి నేను వెనక అడుగు వేయకూడదు కదా అన్న ఇంకిత జ్ఞానం లేని క్రైస్తవులు మీరు. క్రీస్తు కొరకు బ్రతుకుతానని తీర్మానం తీసుకున్నప్పుడు బ్రతకాలి, నడవాలి, సాగాలి, ఆగిపోకూడదు. నెవర్ స్టాప్ యువర్ జర్నీ ఫర్ గాడ్. దేవుని కొరకు సాగిస్తున్న ప్రయాణం ఆగిపోకూడదు. డోంట్ స్టాప్. కీప్ ఆన్ మూవింగ్ టువర్డ్స్ గాడ్. కీప్ ఆన్ మూవింగ్ టువర్డ్స్ యువర్ డెస్టినీ. కీప్ ఆన్ మూవింగ్ టువర్డ్స్ యువర్ హెవెన్. పరలోకం కొరకు నీవు తీసుకున్న తీర్మానం, ఈ యాత్ర మంచిదైనప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. ఒక ఇంట్లో ఉన్నాడు, బైక్ తీసుకొని ఏదో అర్జెంట్ పని ఉందని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత బైక్ తీసుకుని బయటికి వెళ్ళాక ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చి, అమ్మో స్పీడ్ బ్రేకర్ ఉంది అంటారు బాబు ఇక్కడ అని బండి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడా? చెప్పండి, వెళ్ళిపోతాడా? లేదు. బైక్ తీసుకుని వెళ్తా ఉంటే వచ్చిన గొయ్యి వచ్చింది, గొయ్యి వచ్చి రోడ్డు క్లోజ్ అయిపోయింది, అమ్మో గొయ్యి ఉంది అంటారు బాబు అని ఇంటికి వెళ్ళిపోతాడు బండి తీసుకుని. ముళ్ళ కంచి వచ్చింది రోడ్డు మీద, అమ్మ ముళ్ళు ఉన్నాయి నేను వెళ్ళలేను నా వల్ల కాదని బండి తీసుకుంటికి వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? అయితే ముళ్ళు తీస్తాడు, లేదా రోడ్డు మార్చుకుంటాడు, లేదా వేరే దారిన వెళ్తాడు. అది కుదరకపోతే బండి అడు వదిలేసి నడుచుకొని వెళ్తాడు. దేనికి వచ్చాడు? ఒక పని మీద వచ్చిన వాడు ఆ పని ముగించుకోవడమే మన లక్ష్యమైనప్పుడు అడ్డుగా వచ్చిన వాటిని కేర్ చెయ్యకూడదు. నువ్వు క్రీస్తు ప్రభువుల వారిని వెంబడించాలని తీసుకున్న నిర్ణయం కోసం ఏ కష్టం, ఏ అడ్డు, ఏ ఆటంకం, ఏ ఇబ్బంది, ఏ అప్పు, ఏ నింద, ఏ అవమానం, ఏ అనారోగ్యం, ఏ చావు ఎదురొచ్చినా, అడ్డొచ్చినా, నిలిపేసినా యూ షుడ్ నెవర్ కేర్. పట్టించుకోకూడదు, ఆగిపోకూడదు, నిలిచిపోకూడదు. నీ దృష్టి వస్తున్న శ్రమ మీద కాదు, నీ దృష్టి క్రీస్తు ప్రభువుల వారి మీద ఉండాలి. నీ గోల్ మీద, నీ అంబిషన్ మీద ఉండాలి. నీ ఎజెండా ఏంటి? వాట్స్ యువర్ ఎజెండా యాజ్ ఎ క్రిస్టియన్? ఏంటి? దేనికోసం వచ్చావు క్రైస్తవంలోకి?
వాట్స్ యువర్ ఎజెండా? ఆ ముగ్గురు వ్యక్తులు చేతులు కట్టుకొని నిటారుగా కదల్చకుండా నిలబడ్డారు. చుట్టూన్నోళ్ళు ప్రాధేయపడతారు, బాబు ఈ ఒక్కసారి దండం పెట్టేయండి, ఎందుకు ప్రాణం మీదకి నిద్రించుకుంటారు, ఒక్కసారి పెట్టేసేయండి, పని అయిపోద్ది కదా, తర్వాత వెళ్ళి మీరు దేవునితో చెప్పుకోవచ్చులే అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? లేదు, మా దేవుడు చూస్తూ ఉంటుండగా మేము ఎవ్వరి ఎదుట ఎవ్వడి మాటకు మేము లొంగిపోయే వాళ్ళం కాదు. అంటే ఇమీడియట్గా జరిగింది ఏంటో తెలుసా? అక్కడికి వచ్చినటువంటి రాజుకు సంబంధించినటువంటి సైనికులు ఎవరైతున్నారో, అయితే మీరు నిర్ణయం మార్చుకోరా? మార్చుకోం సార్. తల ఉంచరా? ఉంచం సార్. నమస్కారం చేయరా? చేయం సార్. సాగిల పడరా? పడం సార్. రాజు అంటే గౌరవం లేదా? ఉంది సార్. రాజు ఆజ్ఞ అంటే గౌరవం లేదా? ఉంది. కానీ మా దేవుడు ఆజ్ఞ అంటే అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమ. రాజు అంటే గౌరవం, రాజు ఆజ్ఞ అంటే గౌరవం, కానీ మా దేవుడి ఆజ్ఞ అంటే అంతకంటే ఎక్కువ గౌరవం. కాబట్టి ఆ ఆజ్ఞకు కట్టుబడి నిలబడిపోతున్నాం, రాజు ఆజ్ఞకి కట్టుబడలేకపోతున్నాం. మేము క్షమించండి, ఫర్గివ్ us. అలా చెప్పగలవా నువ్వు క్రైస్తవుడిగా? చిన్న చిన్న కష్టాలు వస్తే అనవసరంగా బాప్తిస్మం తీసుకున్నానే, అనవసరంగా బైబిల్ పట్టానే, అనవసరంగా యేసయ్య నమ్ముకున్నానే, అనవసరంగానా వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ. అనవసరంగా ఒక్కసారి తలంచితే ఏమైపోద్ది అక్కడ? నిజం చెప్పండి, ఆ మైదానంలో ఆ లక్షలాది మంది ప్రజల్లో ఆ రాజు ఆజ్ఞ విన్న ప్రజలుగా మీరుంటే దండం పెట్టరు, అందరికంటే మీరే ముందు దండం పెట్టేస్తారు. ఎందుకు వచ్చిన గొడవలు మనకు? దండం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి యేసయ్య క్షమించు నాయనా అని అడుగుదాం. యేసయ్యకి నీ బుద్ధి తెలుసు, నీ మనసు తెలుసు, నీ దొంగ ఎత్తులు తెలుసు, నీ నాటకపు డైలాగులన్నీ తెలుసు. హి నోస్ యువర్ లైఫ్. నువ్వు నటిస్తున్నావా, ప్రేమిస్తున్నావా తెలుసు ఆయనకి. యు కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ హిమ్, యు కాంట్ హైడ్ ఫ్రమ్ గాడ్. దాచుకుపెట్టలేవు, నిన్ను నువ్వు దాచుకోలేవు యేసయ్య ముందర. అయితే ఆ ముగ్గురు అన్నారు, తీసుకెళ్ళిపోండి సార్, మేమైతే నిర్ణయం మార్చుకునేది లేదు. వి డోంట్ చేంజ్ అవర్ డెసిషన్, ఇట్స్ అవర్ డెసిషన్ అనగానే ఆ గ్రౌండ్లో, ఆ మైదానంలో ఉన్న ముగ్గురిని షర్ట్ కాలర్స్ పట్టుకొని లక్షలాది మంది ప్రజలు చూస్తుంటుండగా జర 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 లాక్కపోతున్నారు గ్రౌండ్లోంచి, మైదానంలోంచి. లక్షలాది మంది ప్రజలు భయముతో గుండెలు కొట్టుకున్నాయి. భయంతో ఆ ముగ్గురిని లాక్కెళ్ళిపోతుంటే ప్రజలందరూ ఏడుస్తున్నారు. కళ్ళ ముందర యవ్వనస్తులు చచ్చిపోబోతున్నారే అని ఏడుస్తున్నారు. కానీ లాక్కపోతుంటే ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం ధైర్యం, వాళ్ళ కళ్ళల్లో బెరుకు కూడా కనిపించడం లేదు, కళ్ళల్లో భయం. క్రైస్తవుడి కళ్ళు ఎలా ఉండదు తెలుసా? సింహం వలె. కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అప్పు వచ్చినా, ఏదొచ్చినా క్రైస్తవుడు భయపడిపోకూడదు. కారణం, మై లార్డ్ ఈస్ దేర్ ఫర్ మీ టు సేవ్ మీ ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్. ఈ కఠినమైన స్థితిలో నుంచి విడిపించడానికి నా దేవుడు నాకు లేడా? ఆ ధైర్యం నీలో ఉండాలి. లివ్ లైక్ లయన్, డోంట్ లివ్ లైక్ డాగ్. కుక్కలాగా బతుకు, సింహంలాగా బ్రతుకు. ఆ ముగ్గురిని లాక్కెళ్ళిపోతుంటే చిన్న పెరుకు, చిన్న భయం లేకుండా ధైర్యంగా ప్రభువులు వారి కొరకు తీసుకున్న నిర్ణయంలో నిలబడ్డారే. ఆ నిర్ణయంలో నిలబడటం కష్టం. లాక్కెళ్ళిపోయి రాజు దగ్గర పెడితే, రే ఏటే నమస్కారం పెట్టమన్నారంట, సాగిల పడమన్నారంట, నేను లెక్కలేదా మీకు? నా ఆజ్ఞ అంటే లెక్కలేదా మీకు? ఎవడరా మిమ్మల్ని తప్పించేది నా చేతుల్లో నుంచి? ఎవడు తప్పిస్తాడో నేను చూస్తా. హూ విల్ సేవ్ యూ ఫ్రమ్ మై హ్యాండ్స్? నిన్ను తప్పించేవాడు, రక్షించేవాడు ఎవడు నేను చూస్తాను. చదువుతాను ఆ వాక్యాన్ని, వినండి. పదమూడవ వచనం నుంచి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రకును మేషకును అబేద్నెగోను పట్టుకొని రండి అని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రక్ మేషక్ అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లను గ్రోవి, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను,
సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు పడవేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? హూ విల్ సేవ్ యూ ఫ్రమ్ మై హ్యాండ్స్? అగ్నిగుండం కళ్ళెదుట సిద్ధంగా ఉంది. నేను విన్న మాట నిజమే అయితే కనుక మీకు చావు తప్పదు. ఏ దేవుడు మిమ్మల్ని ఎలా తప్పిస్తాడో, ఏ దేవుడు ఎక్కడి నుంచి దిగొస్తాడో, ఏ దేవుడు మిమ్మల్ని నా చేతి నుంచి విడిపిస్తాడో, ఏ దేవుడు అగ్నిగుండంలో మిమ్మల్ని కాలిపోకుండా ఆపుతాడో నేను చూస్తా. ఐ విల్ సీ హూ విల్ సేవ్ యూ. నేను చూస్తా. మీరు నాకు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. స్పీక్ అవుట్. మాట్లాడండి, మాట్లాడండి, నోరు విప్పండి సార్, మాట్లాడండి. అంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇలాగ అంటున్నారు 16వ వచనంలో. షడ్రక్ మేషక్ అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక రాజుని, ఆ దేశపు రాజు ఎదుట నిలబడినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగో ముగ్గురు కూడా, మీరు ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నమస్కారం చేయరు, ఏ దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడని ప్రశ్నిస్తే వారి ధైర్యం చూశారు. ఏమంటున్నారు తెలుసా? నెబుకద్నెజరు, నీకు సమాధానం చెప్పాలన్న ఆలోచన కూడా మాకు లేదు. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ అక్కడ పని చేస్తున్న వాళ్ళు రాజ్యంలో రాజుని పేరు పెట్టి పిలుస్తున్నారు. మీరెవరైనా ఒక ముఖ్యమంత్రి ఎదుట, ప్రధానమంత్రి ఎదుట నిలవబడినప్పుడు పొరపాటున రానున్న రోజులు అవే కాబట్టి మీరు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తుంటే మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొని వెళ్ళిపోయి ఒక ప్రధానమంత్రి ఎదుట, లేదా ఒక ఎమ్మెల్యే ఎదుట, లేదా ఒక ముఖ్యమంత్రి ఎదుట నిలవబెట్టి కత్తి తెచ్చి నువ్వు బైబిల్ పక్కన పెట్టేసి ఈ విగ్రహానికి దండం పెట్టి బొట్టు పెట్టుకుంటే నేను వదిలేస్తా, లేకపోతే నీ తల నరికేస్తా అంటే మీరేం చేస్తారు? కమింగ్ డేస్ అవే, పర్లేదు చెప్పండి. బైబిల్ పక్కన పెట్టి అన్న మాట కూడా పూర్తి కాకముందే బైబిల్ అలా ఇసిరి కొట్టేసి దండం పెట్టేసి బొట్టు పెట్టుకుని వెళ్ళొస్తాం సార్ అనేస్తారు. మీరు అంతా అదే బ్యాచ్. ఏ బ్యాచ్? శ్రమలు రానంత వరకే నా యేసయ్యా, నువ్వు రాయేసయ్యా, నాలో కూర్చోయేసయ్యా, నన్ను ఆశీర్వదించేసయ్యా. శ్రమలు వస్తే ఒక్కడుండడు నిలబడ్డానికి. You could not able to stay before God when you face negative circumstances in your life. ఒక్కరుండరు. నెబుకద్నెజరు అని పేరు పెట్టి వార్న్ చేస్తారు. అసలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎంతమందికి అని చెప్తాం? మాకు అసలు ఆ చింతే లేదు. వి డోంట్ కేర్ యూ. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? దేవుని కొరకు ఎవడైతే నిలబడగలడో వాడికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? ధైర్యం ఇస్తాడు. డబ్బులు ఇవ్వడు పాస్టర్ గారు, ఎవడు? ధైర్యమే ఇస్తాడు. ఆకలితో అలమటిస్తున్నావేమో, ధైర్యం ఇస్తాడు. అంటే అన్నం పెట్టా పాస్టర్ గారు, పెట్టడు, ధైర్యమే ఇస్తాడు. ఎందుకు ఇస్తాడో తెలుసా? యోధుడిగా నువ్వు నిలబడాలని ఇష్టం దేవుడికి. నీ నోట రోషం కలిగిన మాటలు వినాలని దేవుడికి ఇష్టం. కానీ క్రైస్తవులు ఈరోజు కుక్క పిల్లల కంటే హీనంగా బతికేస్తున్నారు. చిన్న 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 కష్టాలకే క్రైస్తవ్యాన్ని వదిలేద్దామన్నటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయి బ్రతికేస్తున్నారు. వాళ్ళు చావు ముందుంటే కూడా, రాజు ముందు నిలబడి కూడా, మేము మీకు సమాధానమే చెప్పాల్సిన అవసరం మాకు లేదు సార్ అనేసి నెక్స్ట్ వచనంలో ఒక మాట అంటున్నారు. 17వ వచనం, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. చప్పట్లు కొట్టండి బిగ్గరగా. My Lord is capable to save us from your hands. నీ చేతిలో నుంచి, నీ హస్తంలో నుంచి, నీ కుట్ర నుంచి
నీ అగ్నిగుండం నుంచి మేము నమ్మిన దేవుడు, మేము స్తుతిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన నమ్మదగిన వాడు. ఆయన మమ్మల్ని విడిపిస్తాడు, ఆయనే మా కొరకు దిగొస్తాడు, ఆయనే మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. They said that my Lord will save our lives from this circumstance. ఈ పరిస్థితి నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు. Can you able to say that? ఎంతమంది చెప్పగలరు ఈ మాట? కష్టం వచ్చినప్పుడు నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా దేవుడు నాకు ఐశ్వర్యం ఇస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నా బ్రతుకుని నిలబెడతాడు, నా దేవుడు నాకు విలువని ఇస్తాడు, నా దేవుడు కోల్పోయిన స్థితిని ఇస్తాడు, నా దేవుడు పునర్ప్రారంభిస్తాడు, నా దేవుడు రీకన్స్ట్రక్ట్ చేస్తాడు, నా దేవుడు రెన్యూ చేస్తాడు, నా దేవుడు సమస్తాన్ని ఇవ్వగలిగిన, అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరచు. మై లార్డ్ ఇస్ ద లార్డ్ ఆఫ్ మిరాకిల్స్, ఇస్ ద లార్డ్ ఆఫ్ వండర్స్, ఇస్ ద లార్డ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్, ఇస్ ద లార్డ్. ఆయన అసాధ్యములకు దేవుడు, అద్భుతాలకు దేవుడు, ఆశ్చర్య కార్యములకు దేవుడు. నా దేవుడు నా కష్టంలో నుంచి, నా శ్రమలో నుంచి, నా అనారోగ్యం నుంచి విడిపించగలడు. హ్యావ్ టు స్పీక్ లైక్ దిస్. పక్కన వాళ్ళకి షేకండి చెప్పండి మాట. పక్కన వాళ్ళకి షేకండి ఇచ్చి, నీ దేవుడు నీ కష్టంలో నుంచి నిన్ను విడిపిస్తాడు. చెప్పండి అమ్మా, పర్లేదు. నీ దేవుడు నీ కష్టంలో నుంచి, yes, our Lord will save us from our tribulation. మీ శ్రమలు సాక్ష్యములుగా మార్చగలిగిన వాడు దేవుడు. Your all tribulations will turn into your testimonies. మీ శ్రమలు సాక్ష్యములు అవుతాయి. చెప్పారు కదా ఈ మాట. కుక్క కూడా చెప్పిద్ది ఈ మాట, దేవుడు ఇస్తాడులే అని. అందుకే వస్తారు చాలామంది క్రైస్తవుల్లోకి. ఆ మాట చెప్పమని గొప్ప కాదు, నెక్స్ట్ ఇంకో మాట చెప్తారు. ఆ మాట చెప్పేటోడు గొప్పోడు. ఏమంటారు తెలుసా? ఇదిగో నెబుకద్నెజరు, ఈ అగ్నిగుండం నుంచి నా దేవుడు మమ్మల్ని విడిపించగలడు. నెబుకద్నెజరు కాలు రెగరేసి తొడగొట్టి చెప్తున్నారు, మా దేవుడు వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మా దేవుడు వస్తాడు, మమ్మల్ని తప్పిస్తాడు, మా దేవుడు వస్తాడు. రే ఎక్కువైపోయింది లార్ యాక్టింగ్, పట్టుకొని తీసుకెళ్ళి అగ్నిగుండం పడైపోండి అన్నాడు రాజు. అనగానే ఆ డైలాగులు పూర్తి కాకుండా పట్టుకొని జర అగ్నిగుండం దగ్గరికి లాక్కెళ్తుంటే, సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఇంకా మా డైలాగ్ పూర్తి కాలేదు సార్, ఒక్క డైలాగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది, అది చెప్పనివ్వండి. వీళ్ళ దేవుడు అంట వీళ్ళని రక్షిస్తాడట్రా, తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అంటే వాళ్ళు ఒక్క నిమిషం ఆపితే, రాజా వీళ్ళు కొంచెం ఆగుంటున్నారు, నిర్ణయం మార్చుకుంటున్నట్టున్నారు పాపం భయపడిపోయి. అంటే వాళ్ళు అన్నారు కాలర్ దులుపుకొని, నిర్ణయం మార్చుకునే కేటగిరీ కాదు మేము, బొమ్మకి దండం పెట్టే కేటగిరీ కాదు మేము, ఎవడి ఎదుట సాగిల పడే వాళ్ళం కాదు మేము చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా రాజా, బాగా విను. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా, మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా, మేము చచ్చేపోయినా, బూడిదైపోయినా పర్వాలేదు, మీరు చేయించిన ప్రతిమకు మాత్రం మేము నమస్కారం చేయము, తీసుకెళ్ళండి ఇప్పుడు. అది రోషం కలిగిన మాట. మీకు ఒకటే చేతనవుతుంది. ఏం చేతనవుద్ది? దేవుడిస్తాడు. ఇవ్వకపోతే తర్వాత మాట్లాడుకోలేదు కదా. ఏయ్ అవిశ్వాసి, విశ్వసించు అంటే నాకు నవ్వు వస్తుంటే చాలామంది చెప్తుంటే, 10 లక్షల అప్పు ఉందని ఒకడు అంటే ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు, అప్పు తీర్చేస్తాడట. దేవుడు తీర్చేస్తాడు, నిజంగా తీర్చేస్తాడు. అమ్మగారు ఒకవేళ తీర్చకపోతే ఏంటంటే, నమ్మో విశ్వాసిగా ఉండాలి, నువ్వు అవిశ్వాసిగా దేని డబ్బుకా విశ్వాసం? డబ్బు కోసం, జబ్బు కోసం, పనికి మాలిన వాటి కోసం విశ్వాసం ఎక్కడ వాడాలో కూడా తెలియదు మీకు. విశ్వసించు, ప్రతి ఒక్క పనికి మాలినడు విశ్వాసం కోసం మాట్లాడడమే. విశ్వసించు రా, దేవుడు ఇస్తాడు రా, ఇవ్వకపోతే అవిశ్వాసం. ఇప్పుడు ఇలా ఏమన్నారు? మా దేవుడు విడిపిస్తాడు, రక్షిస్తాడు, ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలా. ఇఫ్ గాడ్ డోంట్ సేవ్ us, we don't care, we are ready to die for God. దేవుని కొరకడం బ్రతకడమే కాదురా, దేవుని కొరకు చచ్చిపోవడం కూడా చేతనైన క్రైస్తవులం మేము. చప్పట్లు కొట్టి ప్రభుని మహింపడదాం. లివ్ ఫర్ గాడ్ అండ్ డై ఫర్ గాడ్ ఇఫ్ పాసిబుల్.
దేవుని కొరకు బ్రతికేవాడు కాదు క్రైస్తవుడు. దేవుని కొరకు అవసరమైతే ప్రాణాలని కూడా విడిచిపెట్టేవాడు క్రైస్తవుడు. He is a true Christian who prepared himself to sacrifice his only life for God. ఇది నేర్పించాలి సంఘాల్లో. ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు అనారోగ్యంతో మంచాన పడి ఉంటే, యేసయ్యను నమ్ముకున్న నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అంటే, ఒక 2 నెలల తర్వాత నీ కుటుంబీకులు మరలా నీ ఇంటికి వస్తారు నిన్ను విజిట్ చేయటానికి. అదే మంచం మీద అదే అనారోగ్యంతో పడి ఉంటావు. వాళ్ళు అంటారు, నీ దేవుడు నిన్ను బాగు చేయలేదా, నీ దేవుడు నిన్ను స్వస్థపరచలేదా, యేసయ్యా యేసయ్యా అన్నావు, ఏం చేశాను నీ యేసయ్యా అని అడిగితే అప్పుడు నువ్వు చెప్పాలి, ఏంటో తెలుసా, నా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, నాకు ఆరోగ్యం స్వస్థత ఇవ్వగలిగిన సమర్థుడు, అందుకే నా యేసయ్య నేను విడిచిపెట్టడంలా. ఒకవేళ కనుక నన్ను దేవుడు స్వస్థపరచకపోయినా పర్వాలేదు, నా అనారోగ్యం ఇలాగే ఉన్నా పర్వాలేదు, రేపటి రోజున నా దేవుడు నన్ను స్వస్థపరచకుండా నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా దేవుడి కోసం బ్రతికితే ఏముందిరా మజా, నా దేవుని కోసం చస్తే ఉంటుంది అందులో మజా. కొట్టరు చెప్పట్లు. ఇప్పుడు సావంటే భయం, చావటంలో ఉంటుంది మజా. అందుకే చాలామంది హతసాక్షులైపోయారు క్రీస్తు కొరకు. భార్యల్ని, బిడ్డల్ని, దేశాల్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని, సర్టిఫికెట్లని అన్నిటినీ విడిచిపెట్టి అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, విలువైనటువంటి ఘనమైన దేశాల నుంచి భారతదేశానికి వచ్చి కుష్టి వాళ్ళకి సేవలు చేసుకుంటూ, చదువు రాని వాళ్ళకి చదువు చెప్పుకుంటూ, హాస్పిటల్ చేస్తూ, ట్రీట్మెంట్లు ఇస్తూ, వాళ్ళు బైబిల్ని ముద్రిస్తూ, వాళ్ళకి చదువుని జ్ఞానాన్ని నేర్పిస్తూ యేసయ్యని ప్రకటిస్తే చివరికి వాళ్ళకి దక్కిన బహుమానం ఏంటో తెలుసా? హతసాక్షిగా మార్చబడ్డం. ఎవరికైతే మేలు చేసి స్వార్థను ప్రకటించడానికి వచ్చారో వాళ్ళ చేతుల్లో చచ్చిపోయారు. క్రీస్తు కొరకు చచ్చిపోవడం ధన్యత, క్రీస్తు కొరకు శ్రమలు పడటం భాగ్యం, క్రీస్తు కొరకు చచ్చిపోయేవాడు ధన్యుడు. ఇది నేర్పించాలి. ఏం చేశాడు మీ యేసయ్య, ఏమిచ్చాడు మీ యేసయ్య, ఏమిచ్చాడు నీ యేసయ్య, నీ దేవుడు నాకు ఏమిచ్చాడు, ఏమి ఇవ్వడ్రా నా యేసయ్య, పరలోకం ఇస్తాడు నా యేసయ్య అని చెప్పగలగాలి క్రైస్తవుడు. డబ్బు ఇవ్వడు, ఆరోగ్యం ఇవ్వడు, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నీకు పరలోకంలో చోటు ఇవ్వగలిగిన వాడు నా యేసయ్య. చాలామంది సక్రమమైన బోధను విడిచిపెట్టి అక్రమమైనటువంటి తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయి యేసయ్య దగ్గరికి వస్తే మేలొస్తుంది గాడిది గుడ్డు వస్తుంది. మేలొస్తుందని రావద్దు, పరలోకం వస్తుందని రా, మోక్షం వస్తుందని రా, స్వర్గంలో నీకు అనుమతి ఉంటుందని రా. దానికోసం పట్టాలి బైబిల్, దానికోసం పట్టాలి క్రైస్తవ్యాన్ని. నో వన్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ నుంచి నిన్ను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. రోమీయులకు రాసిన పత్రిక 8:35 రోమన్స్ చాప్టర్ 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. హూ షాల్ సెపరేట్ us from the love of Christ? ఏది కూడా క్రీస్తు. నెబుకద్నెజరు, నువ్వు అనుకుంటున్నావేమో నా దేవుని ప్రేమలో నుండి మమ్మల్ని వేరు చేయటానికి ప్లాన్ చేస్తున్నావు. యు కెన్ నాట్ సెపరేట్ us from God's love. సాతానా, నువ్వు అనారోగ్యం తెస్తావు నాకు, కానీ నేను నా యేసయ్యను విడిచిపెట్టను. నువ్వు అప్పు తెస్తావు, కానీ నా యేసయ్యను విడిచిపెట్టను. నువ్వు కష్టం ఇస్తావు, ఆయన నా యేసయ్యను విడిచిపెట్టను. నువ్వు బాధ ఇస్తావు, ఆయన నా యేసయ్యను విడిచిపెట్టను. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ ఈస్, ఐ నౌ కమ్ అవుట్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. క్రీస్తు ప్రేమలో నుండి నన్ను పక్కకు తీసుకొని వచ్చేవాడు ఎవడు కూడా లేనే. నో వన్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో నుంచి మనల్ని ఏది కూడా వేరు చెయ్యకుండా బ్రతికేవాడు నిజమైన క్రైస్తు. సాగిలపడి నమస్కారం చేయండి రా, అపవాది వస్తాడు, కష్టం ఇస్తాడు. ఏమంటాడు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు కదా, డబ్బులు రాట్లా, అప్పులు పోట్లా, అనారోగ్యం రాట్లా, ఆరోగ్యం రాట్లా కదా, ఎవరో వస్తారు. ఇదో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు, ఆ కొండ దగ్గరికి వెళ్ళు, ఆ చేతికి ఏదో కడతారు, మెడకి ఏదో కడతారు, ఆ గొలుసులేవో తాళ్ళేవో కట్టేస్తారు, కట్టించుకో బాగుతుంది అనగానే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? అటు వెళ్ళిపోతారు. ఎక్కడికి? ఎందుకు? యేసయ్య దగ్గర ఏం కాలేదు, మేలు కలగలా, బాగా కాలా, స్వస్థత రాలా, బిడ్డలు పుట్లా, ఆశీర్వాదం రాలా, ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు
కట్టించుకోవడానికి వెళ్ళిపోతారు. కొండలకి, చెట్లకి, పూజారుల దగ్గరికి, విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతారు. కారణం తలంచేస్తున్నారు. మీరు తలంచేస్తున్నారు కేవలం దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు. ఎంతకాలం బతుకుంటారు మీరు? కోట్లు సంపాదిస్తే 70 పోతారు కదా. ఆరోగ్యం ఉంటే ఎంతకాలం బతుకుతారు? 70 పోతారు కదా. ఐశ్వర్యం ఉంటే ఎంతకాలం పోతారు? 70 పోతారు కదా. అందం ఉంటే ఎంతకాలం పోతారు? 70 పోతారు కదా. 70 ఏళ్ళకు పోయే వచ్చేటువంటి ధనం ఎందుకు, ఆస్తి ఎందుకు, పేరెందుకు, ప్రఖ్యాతి ఎందుకు, హోదా ఎందుకు, మిద్దె ఎందుకు, మేడెందుకు, బతుకెందుకు? పరలోక రాజ్యంలో వచ్చే ఆ స్వాస్థ్యం కొరకు ఆలోచించు. నీ ఆశీర్వాదం అంతా కూడా అక్కడ సమకూర్చబడుతుంది, ఇక్కడ కాదు. దట్ ఈస్ ద ట్రూ క్రిస్టియానిటీ. నీ దీవెనలన్నీ అక్కడున్నాయి. అక్కడ ఎవడు దొంగలించలేడు, ఎవడు మోసగించలేడు. నెవర్ బౌ డౌన్ బిఫోర్ ఎనీవన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 9 and 10. భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. There is a day is coming, every knee shall bow down, every leader shall bow down, every religious person shall bow down, every cine star shall bow down, every sports star shall bow down, every scientist shall bow down, every politician shall bow down, every person in this world shall bow down. ప్రతి నాయకుడు, ప్రతి రాజకీయవేత్త, ప్రతి శాస్త్రవేత్త, ప్రతి సినితార, ప్రతి గనుడు, ప్రతి అల్పుడు అందరూ కూడా యేసు నామములో వంగవలసినదే. That's why his name is above all the names. అన్ని నామముల కన్నా పైనున్న నామము నా యేసయ్య నామము. There is no other name above the name of Jesus Christ of Nazareth. నజరేయుడు క్రీస్తు ప్రభువు వారి నామం పైన ఇంకే నామం లేదు. ఆ నామం ఎదుట ప్రతి మోక లొంగాలి, వంగి తీరాలి. ప్రతి నాలుక యేసే ప్రభువని, ఆయన మాత్రమే పరలోకానికి మార్గమని అంగీకరించి తీరాల్సిందే. Every knee shall bow down. ఒక టీం మీటింగ్ పెట్టుకున్నారు, ఒక 10 మంది కలిసి. ఏమన్నా తెలుసా? అరే, ఈ క్రైస్తవ పనికి మాల్సి వచ్చిన వాళ్ళు ఎక్కువైపోతున్నారు, వీళ్ళని అంతరించిపోవాలంటే ఏం చేయాలి? కనుమరుగైపోవాలరా క్రైస్తవులు. సంఘాలని మూతలేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోవాలి అందరూ, సేవలు మానేసి. ఏం చేయాలి అంటే ఒక్కొక్కడు ఒక ఐడియా ఇచ్చాడు. పెద్దలందరూ కూర్చున్నారు 10 మంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. అయితే ఒకడు అన్నాడు, ఏం లేదు సార్, నాకు ఒక ఐడియా వచ్చింది. ఏం చేద్దామంటే, ఈ బైబిల్స్ అన్నీ తయారవుతున్నాయి కదా, మీకు విషయం తెలుసా? బైబిల్ అంటే గుర్తొచ్చింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ప్రపంచ దేశాల సంఖ్యలో ఇప్పటి వరకు 256 దేశాలు కలిగిన ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువ శాతం మంది చదివిన పుస్తకం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువ ముద్రించబడిన పుస్తకం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే. ఇప్పటి వరకు ప్రపంచ జనాభాని ప్రభావితం చేసిన పుస్తకం ఏదైనా ఉందంటే ఇప్పటి వరకు అది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మాత్రమే. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ బైబిల్. అయితే ఒకడన్నాడు, ఏం లేదు సార్, మనం ఏం చేద్దామంటే ఈ బైబిల్ ప్రింట్ అయ్యే స్థలాలు కనుక్కొని బైబిల్ అన్నింటిని తగలెట్టేసి బైబిల్ తయారు చేసే వాళ్ళని చంపేద్దాం అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టేశారు. అందరు చప్పట్లు కొడితే ఒకడన్నాడు, ఈ ప్లాన్ వర్కౌట్ కాదు సార్, ఎందుకంటే మా సేవకులు కొంతమంది ఉన్నారు మహా జాదుగల్లో, బైబిల్ తగలెట్టేస్తామని ముందే బైబిల్ అంతా బుర్రలో పెట్టేసుకుంటారు. మీరంటే ఉండరులే, సావస్తే వదిలేసేటోళ్ళు మీరు. నాలంటాడు ఏం చేస్తాడు, నా చేతిలో మైక్ లాగేసుకొని నా ఒంటి మీద బట్టలు లాగేసి నా బైబిల్ తీసుకెళ్ళి తగలెట్టేసి నా ఫోన్ కూడా తీసుకెళ్ళి ఎక్కడ డస్ట్బిన్లో పడేసి, రే సేవ చేయాలి అలా చేస్తావు అంటే 100 ప్రసంగాలు నిర్విరామంగా ప్రకటిస్తాను నేను వితౌట్ బైబిల్. నాలంటోళ్ళు నేనే ఎలాగ ఉంటే నాకంటే మహా మేధావులు ఉన్నారు దేశాల్లో, ప్రపంచంలో. ఇది వర్కౌట్ కాదు సార్ అంటే ఇంకోడు అన్నాడు, సేవకుల్ని చంపేద్దాం. ఈ సేవ చేసే వాళ్ళు ఉంటేనే కదా క్రైస్తవులు ఉంటారు అంటే ఒకడన్నాడు, ఈ ఐడియా కూడా వర్కౌట్ కాదు సార్, ఎందుకంటే సేవకులను చంపేస్తే
ఇంటికొక సేవకుడు తయారవుతాడు, ఇంకా రెట్టింపు సేవకులు పుట్టుకొస్తారు. కష్టం. ఇంకోటి అన్నాడు, సంఘాలన్నిటికీ తాళాలు వేసేద్దాం. ప్రతి సంఘం దగ్గర మన మనుషుల్ని పెట్టి ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ తాళాలు వేసేద్దాం. అంటే అబ్బా సూపర్ ఐడియా ఇచ్చారు నువ్వు, నిజంగా అప్పుడు ఆదివారం ఆరాధనే ఉండదు అన్నాడు. అంటే ఇంకోటి అన్నాడు, అప్పుడు సార్ కరోనాలో జరిగింది అదే కదా, కరోనాలో జరిగింది అదే, చర్చిలకి వెళ్ళలేదు, మూసేశారు, ఆరాధనలు ఆగిపోయాయా? అప్పుడు 20 కుటుంబాలు 30 కుటుంబాలు కలిసి ఒక చోట ఆరాధించేవాళ్ళు. కరోనా టైంలో ప్రతి క్రైస్తవుడి ఇల్లు మందిరముగా మార్చబడిన చప్పట్లు కొట్టి ప్రభు మనమ, ఎవ్రీ హౌస్ బికేమ్ ఏ చర్చ్. ప్రతి ఇల్లు సంఘం అయిపోయింది. అమ్మో అది మహాప్రమాదం, వద్దు, వెళ్ళని సంఘాలకి వెళ్ళని అన్నారు. సంఘాలకి వెళ్ళని. అప్పుడు ఇంకోటి అన్నాడు, నా దగ్గర ఫెంటాస్టిక్ ఐడియా ఉంది సార్, ఈ ఐడియా కనుక మీరు పాటిస్తే డెఫినెట్గా క్రైస్తవ్యం అంతరించిపోద్ది, క్రీస్తుని వెంబడించే మనుషులు ఎవరుండరు చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళు లేచి, ఇదిగో సార్, ఇప్పుడు ఒక అతను 100 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అయితే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సర్చ్ చేసి ఈ ప్రపంచంలో పెద్ద బిల్డింగ్ ఏది అంటే 100 అంతస్తుల బిల్డింగ్, ఆ కట్టిన వాడి పేరే వస్తుంది కదా, వస్తుంది. నువ్వేంట్రా బాబు క్రైస్తవులను ఎలా అంతరించిపోవాలి చెప్పండి, బిల్డింగ్ గురించి చెప్తున్నావు, వినండి సార్ పూర్తిగా. అయితే మరొకడు వచ్చాడు, వాడు ఏం చేశాడంటే 150 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ఇప్పుడు కనుక గూగుల్లో సర్చ్ చేస్తే ప్రపంచంలో పెద్ద బిల్డింగ్ ఏదంటే 100 అంతస్తులు వస్తుందా, 150 అంతస్తులు వస్తుందా, 100 అంతస్తులు కట్టించినోడి పేరు వస్తుందా, 150 అంతస్తులు కట్టించినోడి పేరు వస్తుంది, ఎవడి పేరు వస్తుంది? 150 అంతస్తులు కట్టించినోడి పేరు. బాగుంది, అది వాస్తవమే. అంటే వాడేమన్నాడు తెలుసా, ఏం లేదు సార్, సింపుల్, మనం 10 మంది ఉన్నాం కదా, 10 మందిలో ఎవరైనా ఒకరు బలమైన వాళ్ళు నిర్ణయం తీసుకోండి. ఏమనంటే, యేసు ప్రభులు వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు? మా దేవుడు సజీవుడు, మా దేవుడు సమాధి తలుపులు తెరుచుకొని లేచాడు, మా దేవుడు 3వ రోజు తిరిగి లేచాడు అన్నారు కదా. కేవలం మందికి వాళ్ళు లేసేని పట్టుకున్నారు. అయితే మనం ఏం చేద్దామంటే సార్, ఎవరన్నా ఒకరు నిర్ణయం తీసుకోండి, మీలో ఒకరు చచ్చిపోవాలి, మీరు ఒకరు చచ్చిపోండి, చచ్చిపోయిన తర్వాత పెట్లో పెట్టేసి తీసుకెళ్ళిపోయి ఎక్కడో చోటు పాతెట్టేస్తాం. పాతెట్టేసిన తర్వాత 3 రోజుల తర్వాత లేవకూడదు. మీరు లేస్తే యేసు ప్రభు వాళ్ళతో సమానం అయిపోతారు, కాబట్టి యేసు ప్రభువే దేవుడు అవుతాడు. కాదు, మీరు ఏం చేయాలి తెలుసా, 4 రోజుల తర్వాత లేవాలి. మీరు 4 రోజుల తర్వాత ఎవడైతే లేస్తాడో అప్పుడేమైపోతాడు? సజీవుడు ఎవరు అంటే యేసు ప్రభు పేరు ఎవరు చెప్పరు, ఎవరి పేరు చెప్తారు? ఎవడైతే చచ్చిపోయి 4 రోజుల తర్వాత సమాధిలోంచి లేచాడో వాడి పేరు చెప్తారు. కాబట్టి ఈ 10 మందిలో ఎవరు తీర్మానం తీసుకుంటారు చచ్చిపోవడానికి అంటే, రేయ్ ఇవన్నీ వర్కౌట్ అయ్యేవాళ్ళ, కానీ మీటింగ్ ఇంతతో సమాప్తం అని తలుపులకు తాళం వేసుకొని వెళ్ళిపోయారు. పరిపాలన వాళ్ళందరూ కూడా క్రైస్తవుల్ని ఆపేయాలని అనుకునేవాళ్ళు. అయితే ప్రభుత్వంలో ఒక జీవో పాస్ అవ్వబోతుంది రానున్న రోజుల్లో, త్వరలో ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అవ్వబోతుంది. ఆదివారం సెలవు ప్రకటించట్లేదు, ఆదివారం సెలవు రద్దు చేస్తున్నారు. ఆదివారం సెలవు రద్దు అయితే ప్రమాదం వాళ్ళకే. ఎందుకో తెలుసా, సోమవారం కొంతమంది ఆరాధనకి వెళ్తారు, మంగళవారం కొంతమంది వెళ్తారు, బుధవారం కొంతమంది వెళ్తారు. ఒకవేళ ఆదివారం సెలవు తీసి శుక్రవారం సెలవు ఇచ్చామనుకో, అందరూ శుక్రవారం ఆరాధన పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. ఏ రోజు సెలవు అయితే ఆ రోజే ఆరాధన. మాకు ఆదివారమే వెళ్ళాలని రూల్ ఏం లేదు. శుక్రవారం పెడితే శుక్రవారం స్తోత్రం, బుధవారం పెడితే ఏదో రోజు వారానికి రోజు సెలవు ఇస్తావు కదా, ఆ రోజు తలుపులు తెరుస్తాం అంతే. అయితే ఇప్పుడు యేసు ప్రభులు వారి రికార్డు బద్దలు కొట్టి ఆయన కంటే ఒక్కరోజు ఎక్స్ట్రా సమాధిలో ఉండి లేవగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అందరూ నోటి మీద మూతి మీద చేసుకుని బయటికి వెళ్ళిపోయినారు. అందరూ కూడా ఈ ప్రపంచంలో క్రీస్తు ప్రభులు వారి రికార్డుని ఎవడు బద్దలు కొట్టలేడు. ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు. ఆయన రికార్డుని తిరగరాయగలిగిన వాడు ఎవడు లేడు. ఆయనే సజీవుడు, సమాధి తలుపులను తెరిచిన వాడు, మృత్యుంజయుడు, మరణపు ముళ్ళును విరిచిన వాడు. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. ఆయన మాత్రమే పరలోకానికి మార్గమై ఉన్నవాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహింపడదాం. నో వన్ కెన్ బీట్ హిస్ రికార్డ్, బ్రేక్ హిస్ రికార్డ్. ఆ రికార్డుని బద్దలు కొట్టేటోడు ఎవళ్ళాడు? రాజు ట్రై చేస్తున్నాడు. దేనికి? క్రీస్తు ప్రేమలో నుంచి ఆపటానికి, యేసుని కాదని బొమ్మకి నమస్కారం చేయించడానికి మెడలు ఉంచుతున్నారు మనోళ్ళు. Never bow down. This is the generation who never bow down before the troubles. మీరు ఈ తరపు ప్రజలు, ఈ తరపు క్రైస్తవులు, మీరు బొమ్మలకి తల వంచకూడని క్రైస్తవులు. We never bow down to situations. We never bow down to sickness. We never bow down to credits. We never bow down to ట్రిబులేషన్స్. ఎప్పుడు కూడా క్రైస్తవుడు సమస్యలకు తల వంచకూడదు, అప్పులకు తల వంచకూడదు, నిందల్లో తల వంచకూడదు, అనారోగ్యంలో తల వంచకూడదు, ఓడిపోకూడదు, ముందుకు సాగిపోతూనే ఉండాలి.
కీప్ ఆన్ మూవింగ్, నెవర్ స్టాప్ యువర్ రేస్. అయితే ఇక అయిపోయింది కదా. బతికించకపోయినా, అర్థమైందా క్రైస్తవం అంటే ఏంటో? దేవుడిస్తేనే క్రైస్తవం కాదు, ఇవ్వకపోయినా కూడా క్రైస్తవునిగా బతకటేవాడి గొప్పోడు. పట్టుకొని వెళ్ళి, రే ఇక ఆలస్యం చేయకండి, ఈ ముగ్గురిని తీసుకొని వెళ్ళి అగ్నిగుండంలో పడేయండి అనగానే ఆ ముగ్గురిని జర రాక్కుపోయి ఆ ముగ్గురిని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైనికులు విసిరి అగ్నిగుండంలో పడేస్తే ఏం జరిగిందో తెలుసా? అగ్నిగుండంలో పడేయటానికి వెళ్ళిన వాళ్ళు ఆ వేడికి, ఆ అగ్నిగుండం యొక్క మంటి షగకి తట్టుకోలేక చచ్చిపోయారు, కాలిపోయి. ఎవరు? విసిరేసిన వాళ్ళు కాలిపోయి చచ్చిపోయారు. లోపల పన్నుడి పరిస్థితి ఏంటి? లోపల పన్నుడి పరిస్థితి ఏంటి? వేసిన వాళ్ళే కాలిపోయారు, లోపల పన్నోళ్ళు బూడిదని దొరుకుతుందా? ముగ్గురు దేవుని కొరకు సజీవ దహనం అవ్వటానికి అగ్నిగుండంలో పడవేయబడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడండి. యు హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్. చావటానికైనా దేవుని కొరకు తెగించాలి. అయితే రాజు అన్నాడు, రే ఎవడు రావాలి అగ్నిగుండంలో? మేమే రాజా, ఇట్లా రా. ఎంతమందిని వేశారా అగ్నిగుండంలో? బాగా చూసి చెప్పు అంటే వాళ్ళు అన్నారు, రాజా మీరు చెప్పింది ముగ్గురునేమని, మేము వేసేది ముగ్గురునే. చూసి చెప్పు ఎంతమంది ఉన్నారు అక్కడ? ముగ్గురున్నారు రాజా, షడ్రక్ మేషక్ అబేద్నెగో. టపా 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 కొట్టి, యాదవా నాకే అబద్ధాలు చెప్తావు నువ్వు, వెళ్ళు ఇంకో రే నువ్వు రా. ఎంతమంది ఉన్నారు అక్కడ అగ్నిగుండంలో? కరెక్ట్గా చెప్పు, ఎంతమంది ఉన్నారు? వాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లా. నలుగురు కాదు, ముగ్గురు కాదు, ఇద్దరున్నారు రాజా అన్నాడు. ఎందుకంటే ముగ్గురు అంటే ఒకరిని కొట్టేశాడు, ఇప్పుడు ఆడేమో ముగ్గురు అంటే వాడిని కొడతాడు. అందుకని ఎందుకు వచ్చిన గొడవలే, ఆల్రెడీ ఒకడు కాలిపోయాడేమో కనపడుతుంది, ఇద్దరేమో మనకెందుకు వచ్చిన కూడా, ఇద్దరున్నారు రాజా, ఇద్దరే అంటే టపా 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 కొట్టి ఎలా చిన్నవాడు అబద్ధాలు చెప్తారు మీరందరూ. ఇంకోని పిలిచి రే వీడిని అడిగితే ముగ్గురు అంటాడు, వీడిని అడిగితే ఇద్దరు అంటారు. నాకేంట్రా కళ్ళు కనిపించట్లేదంటే, నాకేంటి అక్కడ అగ్నిగుండంలో నలుగురు కనపడుతున్నారు. ఆ నాలుగో వాడు దేవదూత వలె నిగనిగలాడుతున్న వస్త్రాలు వేసుకొని ఉన్న కోటరెడ్డి చెప్పండి గట్టిగా. I could able to see the fourth person is looking like angel. అతను దేవదూత వలె ఉన్నాడే. ఏంటిది? ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు కాలిపోలా, ఆనందంగా కళ్ళు తెరుచుకొని అగ్నిగుండములు అలా విహరిస్తున్నారు, పక్షులలాగా అగ్నిగుండములు విహరిస్తున్నారు. ఎవరు? నలుగురు వ్యక్తులు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు? ప్రొటెక్టర్, సేవియర్, రక్షకుడు. దేవుడి కొరకు నువ్వు చచ్చిపోతానంటే దేవుడు నిన్ను చంపేయడు, విడిపిస్తాడు. ఏ శ్రమలోనైనా నేను దేవుని కొరకు నిలబడతానంటే ఆ దేవుడు నిన్ను చంపేయడు, శ్రమలకు పూర్తిగా అప్పచెప్పడు, విడిపిస్తాడు. ఆ ముగ్గురికి ఆ నాలుగో వ్యక్తి కనపల్లా. ఎవరికి కనపడ్డాడు? శత్రువుకి కనపడ్డాడు. నీ పక్కన నువ్వు బైక్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ బైక్ మీద ఒకరు ఉంటారు. ఎవరు? దేవదూత. నువ్వు వంట చేస్తుంటావు, గ్యాస్ సిలిండర్ పెళ్ళి చచ్చిపోకుండా సెక్యూరిటీగా నీ పక్కన ఒకరు ఉంటారు, వాళ్ళు నీకు కనపడరు. ఎవరు? దేవదూత. ఉద్యోగం చేస్తున్నప్పుడు నీకు ఏ అపాయం కలుగుకుండా నీ పక్కన ఒకడు ఉంటారు. ఎవరు? దేవదూత. వాళ్ళు నీకు కనపడరు. ఎవరికి కనపడతారు తెలుసా? అపవాదికి కనపడతారు, శత్రువు కనపడతాడు. నీకు ఎవరైతే హాని చేయటానికి తలపెడతారో వాళ్ళకి కనపడతాడు. నెబుకద్నెజర్ రాజు కనపడితే ఆయన అంటున్నాడు, వీళ్ళంటారు బాబు, నాలుగో వ్యక్తి ఎవడో వచ్చి వాళ్ళని కాపాడుతున్నాడే, నీ పక్కనే ఎప్పుడు కూడా దేవుడు నిన్ను కాపాడి సంరక్షించి భద్రపరచడానికి నీ పక్కన ఒక దేవదూతని పెడతాడు. నువ్వు చూడలేవు, కానీ నీకు ఎప్పుడు సంరక్షణ దేవుడు ఇస్తూనే ఉంటాడు. నీ పాదములకు రాయి తగులకుండా. అగ్ని ఏమైంది? అగ్ని మండుతుంది, 7 అంతల అగ్ని మండుతుంటే రాజు దగ్గరికి వెళ్ళి ఏమని పిలిచాడు తెలుసా? మహోన్నతుడకు దేవుని సేవకులారా, చప్పట్లు కొట్టండి గట్టిగా, మహోన్నతుడు దేవుని సేవకులారా, కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫైర్. ఆ అగ్నిలో నుంచి బయటికి నడుచుకొని రండి. లోపలేసినప్పుడు ఏమనేసాడు? ఎవడ్రా మిమ్మల్ని కాపాడేది? ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? మహోన్నతుడకు దేవుని. ఏ నోరైతే దేవుణ్ణి తృణీకరించిందో అదే నోరు దేవుణ్ణి కనపరుస్తూ బయటకు పిలిస్తే ఆ ముగ్గురు బయటికి వచ్చి నిలబడితే అప్పుడు రాజు అన్నాడు, మీ దేవుడు చాలా గొప్పోళ్ళలాగా ఉన్నాడు. ఇదిగో మంత్రి, సైన్యాధిపతి, సంస్థానాధిపతి, ఇలా రా. నా ఆజ్ఞను నేను మార్చుకుంటున్నాను.
నేను వేసినటువంటి ఆ ఆజ్ఞని, ఆ ప్రకటన నేను మార్చుకున్నాను. ఈ బొమ్మకు కాదు నమస్కారం పెట్టాల్సింది. ఇప్పుడు ఇక నుంచి ఎవరైనా ఈ దేశపు ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి నమస్కరించాల్సిన దేవుడు ఎవరో తెలుసా? షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురిని అగ్నిగుండములో కాలిపోనివ్వకుండా క్షేమముగా బయటకు తీసుకొచ్చినటువంటి ఆ సత్యమైన దేవుణ్ణి మాత్రమే ఈ దేశపు ప్రజలందరూ కూడా స్తుతించి పూజించాలి. చబలు కొట్టి ప్రభునామని మహిమపడదాం. ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే సమర్థుడు. ఎవడైనా ఆ దేవుణ్ణి దూషిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తా అని ఆ ఆజ్ఞని ఇచ్చాడు. బొమ్మని పక్కన పడేసి ఆ స్థలంలో దేవుణ్ణి నిల్చోబెట్టాడు. ఎవరి ద్వారా? ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అక్కడ ఎవరు హెచ్చించబడ్డారు? దేవుడు హెచ్చించబడ్డాడు. కాబట్టి యు హ్యావ్ టు టేక్ ఎ రైట్ డెసిషన్, స్టాండ్ ఇన్ ద రైట్ డెసిషన్. అగ్ని ఏడంతలు మండుచున్నా కూడా దేవుడు వారిని సమృద్ధిగా తోడై ఉండి విడిపించాడు. నీవు తీసుకున్న నిర్ణయంలో, క్రైస్తవ్యంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడి ముందుకు సాగాలి. 4వ వ్యక్తిని చెప్పి నేను ముగించేస్తాను 2 నిమిషాల్లో. ఆ 4వ యవ్వనస్తుడు ఎవరో తెలుసా? డూ యు నో దట్ 4th యంగ్స్టర్? కాదు, క్రీస్తు యేసు ప్రభువుల వారు. యవ్వన ప్రాయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఏమన్నా తెలుసా? నా యవ్వన ప్రాయాన్ని నా ప్రజల రక్షణ కొరకు సమర్పించాలి. ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ మై లైఫ్ టు సేవ్ మై పీపుల్. నా విలువైన ఏకైక ప్రాణాన్ని నా ప్రజల రక్షణ కొరకు నేను అర్పించాలి అనుకున్నాడు. ఆయన చచ్చిపోవడానికి సిద్ధమైపోయాడు. నిర్ణయం తీసుకున్నాడు. చచ్చే వరకు ఆ నిర్ణయం మీద నిలబడి ఉండాలి అనుకున్నాడు. అయితే ఆయన్ని శిక్షించారు. ఏ దోషం ఆయనలో లేకపోయినా ఆయన మీద శిక్షను వేశారు. ఆయన్ని తీసుకెళ్ళి ఒంటి మీద బట్టలన్నీ తీసేసి తల మీద ముళ్ళ కిరీటం, ఒక్కొక్క ముళ్ళు 6 అంగుళాల పొడవు ఉంటే ఆ ముళ్ళ కిరీటంగా ఆ ముళ్ళని అన్నిటిని అల్లి తల మీద పెట్టి కర్ర తీసుకొని, ప్రేమ, కరుణ, జాలి, దయ, మానవత్వం ఏమీ లేకుండా కర్ర తీసుకుని టపేల్ టపేల్ పని కొడుతుంటే ఆ ముళ్ళులు తల్లోకి దిగుతుంటే ఆయన నిర్ణయం తీసుకున్న మాట మీద నిలబడ్డాడు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలా. మీ బ్రతుకులు బాగుపడాలని ఆయన్ని తీసుకెళ్ళి 2 చేతులు ఒక చెక్కమానుకు కట్టేసి ఆయన వంగబెట్టి కొరడాలకి చివర్లో ముళ్ళు లాంటివి, మేకులు లాంటివి ఉంటే ఆ కొరడాలు తీసుకుని ఆయన వీపు మీద కొడుతుంటే అది వీపు మీద పడిన ప్రతిసారి చర్మముతో పాటు మాంసమును కూడా లాక్కొనొచ్చేది శరీరంలో నుంచి. ఆయన వీపు దున్నబడుతుంటే ఒక్కొక్క దెబ్బకి ఆయన ప్రాణం విలవిలలాడిపోతుంటే నేనెందుకు అనవసరంగా శిక్షను భరించాలి, నేనెందుకు ఇన్ని దెబ్బలు తినాలి అని నిర్ణయం మార్చుకోలా. నీ కొరకు తీసుకున్న నిర్ణయంలో ఆయన నిలబడ్డాడు. ఇన్ని శ్రమలు వచ్చినా ఆయన భుజాన శిలువ మానునేసి ఆయన్ని నడిపించుకుంటూ మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు ఒట్టి కాళ్ళతో నడవలేని స్థితిలో రాళ్ళు మండుతూ ఉంటే, ముళ్ళులు గుచ్చుకుంటుంటే అయినా ఆయన నడిపిస్తూ తీసుకెళ్తుంటే నేనెందుకు మోయాలి ఈ శిలువని, నాకేమవసరం అని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలా. ఆ నిర్ణయం కొరకు నిలబడ్డాడు. నిన్ను రక్షణ భూమిలో నడిపించి బ్రతుకునివ్వటానికి ఆయన పిడుగుద్దులు గుద్దారు, ఆయన నిర్ణయం మార్చుకోలా. ఆయన మొహం మీద ఉమ్మేశారు, ఆయన నిర్ణయం మార్చుకోలా. ఆయన్ని కాలుతో తన్నారు, ఆయన నిర్ణయం మార్చుకోలా. శిలవ మానుని కింద పెట్టి శిలవ మాను మీద ఆయన పడుకోబెట్టి 2 చేతులు తాళ్ళతో కట్టి లాగే ఆ మేకులు కొడితే భరించాడు తప్ప, ఏడ్చాడు తప్ప, అరిచాడు తప్ప ఆయన ఆ నిర్ణయాన్ని మార్చుకోవాలి. కారణం టు సేవ్ యూ, టు గివ్ యూ లైఫ్. నీకు బ్రతుకునివ్వటానికి, నీకు రక్షణ ఇవ్వటానికి ఆ నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆయన 3 మేకుల మధ్యలో ఉన్న ఆయన్ని తీసుకుని వెళ్ళి 6 అడుగుల గొయ్యి తీసి మేకుల మధ్య వేలాడుతున్న శిలవమానికి ఆయన తీసుకెళ్ళి ఆ గోతులు టపాల్ మనేస్తే ఆ శిలవకు వేలాడుతూ ప్రాణం పోయినంత విలవిల్లాడిపోతుంటే 9 మాసాలు మోసే కన్న తల్లి జనాల్లో ముందు వరుసలో నిలబడుకొని కన్న కొడుకు అంత స్థితిలో అన్ని శ్రమలు అనుభవిస్తూ రక్తం దారలై ప్రవహిస్తుంటే ఆ కన్న కుమారుడిని చూసినటువంటి కన్న తల్లి ఎంత విలవిలలాడిపోయిందో తెలుసా? ఆ కుమారుడైన క్రీస్తు ప్రభువుల వారు ప్రజలను చూస్తూ నేను మరణించినా పర్లేదు, నా ప్రజలు బ్రతికించబడతారు, రక్షింపబడతారని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలా. దాహం దాహం అంటే చిరకని ఆ చేదుని ఆయన నోటికి అందించారు. అయినా నాకెందుకు ఇంత శ్రమ అని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలా. మీ కొరకు ఆయన్ని తీసుకున్న నిర్ణయం మీద నిలబడ్డారు. చివరిగా ఆయన ప్రాణాన్ని, ఆయన ఊపిరిని, ప్రభువా తండ్రి నా ఆత్మని చేతికి అప్పచెప్తున్నానని ఒక్క మాట పలికేసి కలువరి శిలువలో నింగికి నేలకు నడుమ ఎవ్వరు లేని అనాథలాగా
ఎవరు లేని దీనుల్లాగా, దరిద్రుల్లాగా ఆయన కలువరి శిలలో ప్రాణాన్ని వదిలేశాడు. బికాస్ ఆఫ్ యూ, నీకు కోసం, నీకు బ్రతుకునివ్వటం కోసం, నిన్ను కట్టడం కోసం, నిలబెట్టడం కోసం ఆయన బ్రతుకును మార్చుకోలేదు, నిర్ణయాన్ని మార్చుకోలే. ఇట్ డి నాట్ చేంజ్ హిస్ డెసిషన్ టు సేవ్ యూ. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం నిలబడుతున్నావా? క్రీస్తు ప్రభువులు వారు అడుగుతుంది ఒకటే, నా కోసం నిలబడగలవా? నా కోసం బ్రతకగలవా? నా కోసం చావగలవా? ఈ నిర్ణయం తీసుకో. క్రైస్తవ్యం అంటే చావటానికి తెగించడం, క్రైస్తవ్యం అంటే చచ్చిపోవడానికి కూడా ఇష్టపడడం, క్రీస్తు కొరకు చావునైనా ఇష్టపూర్వకంగా స్వీకరించడం. ఎవ్రీవన్ బౌ డౌన్ ఆన్ యువర్ ప్లేసెస్. అందరు తలలోంచండి, మోకరించండి. ఎవ్రీవన్.